హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ తెల్లవారిందండి, దేవుని వాక్యం ధ్యానిద్దాము రండి అని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్తాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీతో ప్రారంభించిన రోజు, నీ చేతులకు అప్పగించిన పని, నీవు తోడున్న దినము మాకెంతో శ్రేష్టమైనది. మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, దేవుని తోడు మనకుంటే ఏ ఉపద్రవాలున్నా, ఏ కష్టాలున్నా మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఒకసారి కీర్తన 107వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను వినండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన తన వాక్, ఆయన మాట, ఆయన స్వరం, ఆయన ఆజ్ఞ, ఆయన అధికారముతో కూడిన పలుకు మనకు అద్భుతాలు జరిగిస్తుందండి. ఒకసారి ముందు వచనం కూడా చదివితే 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. నిజంగా ఇది చాలా మందికి కష్టకాలంగానే ఉంది కదా. ముఖ్యంగా ఈ వర్షాలు, వరదల ప్రభావం వలన ఒక ప్రాంతమే కాదండి, మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల, అటుపక్క గోదావరిలో కూడా ఉద్రిక్తమవుతుందని, ఇటు కృష్ణా, అటు చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు పడటం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారని ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నాం. ఇంకా వర్ష బాధలో ఉండి బయటపడకముందే మళ్ళీ వర్షం పడుతుంటే, ఆరకముందే భూమి మళ్ళీ వర్షాలు పడుతున్న వలన మరిన్ని ఇబ్బందులు అవుతున్నారు. మేము మొన్న జూమ్లో మాట్లాడుతున్నప్పుడు చాలామంది వారి పరిస్థితులను వివరించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు నిజంగా ఎంతో, ఇంకా ఇప్పటికి కూడా కొన్ని స్థలాల్లో మోకాళ్ళ నీళ్ళల్లో నీళ్లున్నాయని, బోటుల్లోనే బయటికి రావాల్సి వస్తుందని, చాలా ఇబ్బందులు పడి బయటపడ్డామని కొందరు, ఇంకా అక్కడే ఉన్నామని కొందరు చెప్పటం నిజంగా ఎంత కష్టకాలం. సరైన ఆహారం లేక ఆహారం అందిస్తున్నారు ప్రభుత్వాలు, మరి వాలంటీర్స్ సొంతంగా స్వయం సేవకులు అనేకులు భోజనాలు అవి చేస్తున్నారని కూడా వింటున్నాం. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. కానీ అన్నిటికంటే వారి నివసించే గృహములో, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికో, వారి ఆహారం సిద్ధపరచుకోవడానికో, వారు సంపాదించుకున్న వస్తువులన్నీ పోగొట్టుకున్నప్పుడు, మరి ఇంకా ఏదో వచ్చేస్తుందేమో, ఏదో అయిపోతుందేమో అనే భయం, మరి తర్వాత ఇలాంటి ఉద్రిక్తతల తర్వాత ఎలాంటి మరి రోగాలు బయలుదేరతాయో, ఎలాంటి స్టాగ్నెంట్ వాటర్ ద్వారా అని భయాలతో ఎందరో ఉన్నారు. మన దేశంలోనే కాదు, మరి ఇతర దేశాల్లో, చైనా దేశంలో కూడా వరదలట, చస్తే చావని అన్నట్టుగా వాళ్ళు ఉంటారట. మన ప్రభుత్వాలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు అని. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తే కానీ ఏ ప్రభుత్వము చేత కాదు కదా. మనం సహాయ చర్యలు అందించగలమే కానీ నిజమైన సహాయం చేసేవాడు మనల్ని చేసిన సృష్టికర్త. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో నాకు సహాయం చేయలేదనో, ప్రభుత్వాలు నాకేదో సహాయం చేయలేదనో అనుకోక, మన కష్టకాలంలో వారికి వీరికి మొరపెట్టుకోక ప్రభువుకు మొరపెడితే అద్భుతాలు జరుగుతాయి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. నీ కష్టం ఏదైనప్పటికీ, నీ ఆపద ఏదైనప్పటికీ దేవునికి మొరపెడితే
మానవులు విడిపించలేని స్థితి ఉన్నప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక అద్భుతాలు జరిగిస్తాడు. కీడులో నీకు మేలు కలుగు చేస్తాడు. నీకు ఆ బాధలో ఉపశమనాన్ని, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ఆయన ఈ రోజుల్లో మరొక విషయం చూస్తున్నాం. చాలామంది ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే సర్జరీ చేయాలి, స్టంట్ వేయాలి, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది, హార్ట్ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ ప్రాబ్లం ఉంది అనేది ఎక్కువగా ఈ రోజుల్లో వినబడుతుందండి. బాగున్న వారే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణిస్తున్న వారు ఉన్నారు, మరి ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు మనల్ని ఆదుకోగలరు? గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. ఆయనకు మొరపెడితే ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు. ఆయన వాక్కు ఒక బాణమా? ఆయన వాక్కు ఒక మెడిసినా? ఆయన వాక్కు ఒక మంత్రమా? కాదు. ఆయన వాక్యములో శక్తి ఉంది. ఆయన వాక్యము ఎంత వేగంగా మనలో పనిచేస్తుందంటే, చూడండి, రోగాలన్నిటిలోనూ ఈ క్యాన్సర్ రోగం అనేది చాలా తొందరగా విస్తరిస్తుందట. సెల్ నుండి సెల్కి ఆ క్యాన్సర్ను నిర్లక్ష్యం చేస్తే వేగంగా అది ఇన్ఫెక్షన్ అయి వారు థర్డ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. అంతకంటే వేగంగా దేవుని వాక్యం పనిచేస్తుందండి. క్యాన్సర్ కణాలు నీ శరీరాన్ని తాకి నిన్ను రోగిగ్రస్తుడిగా చేయకముందే దేవుడు తన వాక్కును పంపిస్తాడు. నీ క్రిములను, నీ ఇన్ఫెక్షన్స్ని ఎక్కడికక్కడే ఆయన వాటిని నాశనం చేస్తాడు. నమ్మండి, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు తన వాక్కు ద్వారా, తన యొక్క శక్తి ద్వారా, ఆ కలువరి గిరిలో ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా మనకు స్వస్థతను కలుగజేస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెట్టండి. ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నవారు విడిచిపెట్టవద్దు, దిగులు పడవద్దు, నిరుత్సాహపడిపోవద్దు. ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్న మీ తండ్రో, తల్లో, భార్యో, భర్తో, బిడ్డో, మరొకరో కానీ మీరు వారి పక్షంలో ప్రార్థిస్తే దేవుడు తన వాక్యను పంపించి వారిని కూడా స్వస్థపరుస్తాడు. అదే విజ్ఞాపన ప్రార్థన. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు చెప్తూ ఉన్నాను, మనలో చాలామందికి ఏ ఆపదలు లేవు, ఏ కష్టాలు లేవు, వరదలు మనకు రాలేదు, ఇన్ఫెక్షన్స్ రాలేదు, మనం ఐసీయూలో పడలేదు, మన ఆరోగ్యంగానే ఉన్నాం. మరి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నామా? అలాంటి వారిని, బాధల్లో ఉన్న వారిని గురించి మనం వింటున్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైందండి. మోషే ఆనాటి ఇశ్రాయేలీయుల కొరకు మొరపెట్టేవాడు, విజ్ఞాపన చేసేవాడు. ఈ రోజున ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక దైవజనుడిగా, ఒక విశ్వాసిగా, ఒక అన్నగా, ఒక పెద్దగా, ఒక మంచి ప్రార్థన పరుడుగా మన చుట్టూ ఉన్న వాటి పరిస్థితులను బట్టి దేవునికి మొరపెట్టవలసి ఉంది. దేవుని అద్భుత కార్యాలు మనం చూడాలనుకుంటే, ఆయన తన కార్యాన్ని జరిగించాలంటే నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. ఆపదల నుండి విడిపించను, తన వాక్కును పంపి వారిని బాగు చేసను. నిజంగానండి, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడో ఉన్న రోగిగ్రస్తులు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించినప్పుడు, మాకు స్వస్థత కలిగింది అని సాక్ష్యం చెప్పడం విన్నప్పుడు, వాక్యం ఎంత నిజమైనదో, దేవుని వాక్యములోని శక్తి, ప్రార్థనలోని ప్రభావం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి స్వస్థత ఎంత అతీతమైనదో, ఎంత గొప్పదో అన్నది గుర్తించి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. విశ్వసించండి. వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను. గుంటలో పడటం అంటే ఇంకా మన లెవెల్కి కిందకి వెళ్ళిపోవటం అన్నమాట అండి. అంటే పైకి రావటం మన వల్ల కాదు. ఇక చాలాసార్లు చాలామంది గుంటల్లో పడిపోతున్నారు. ఏనుగుల్ని పట్టుకోవడానికి ఏం చేస్తారో తెలుసండి? వాటిని అంత పెద్ద
జంతువును పట్టుకోవటం కుదరదు కాబట్టి వారు పెద్ద పెద్ద గోతులు తీసి ఆ గోతుల మీద చిన్న చిన్న కర్రలు కనీసం కొంచెం కొమ్మలు అవి వేసి అది సమభూమిలా ఉండేటట్టు కనపడేటట్టు చేస్తారు. ఆ ఏనుగు అది నడుచుకుంటూ ఆ ఆకులు తిందామని నడుచుకుంటూ వచ్చేటప్పటికి దాని మీదకు వచ్చేటప్పటికి దాని బరువుకి ఆ యొక్క కర్రలు విరిగిపోయి అమాంతంగా ఆ ఏనుగు గోతులో పడిపోతుంది. దాన్ని వల్ల కాదు బయటికి రావడానికి, దాన్ని బయటికి ఎవరైనా తీయాలే కానీ అది బయటికి రాలేదు. అలాగే మనలో కూడా చాలామంది మోసపోయి గోతుల్లో పడిపోతున్నాం, దేనికో ఆత్రుత పడి గోతుల్లో పడిపోతున్నాం. ఎంతోమంది ఇవాళ అప్పులనే గోతులో పడిపోయి బయటికి రాలేకపోతున్నారు. మా చెన్నై భాష ప్రకారం కొంతమంది తెలుగు వాళ్ళు చెప్తారు, అన్న నేను అప్పుల్లో మునిగిపోయాను, అప్పుల గోతులో పడిపోయాను. ఎందుకు? మోసపోయి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ చేసి, అనవసరమైన వ్యాపారాలు చేసి, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకొని ఆడంబరాలకు పోయి ఇవాళ అనేకులు అజ్ఞానంగా తాహతకు మించిన, సంపాదనకు మించిన అప్పులు చేసి అందులో నుంచి బయటపడే మార్గం లేక తల్లాడుతూ ఆత్మహత్య శరణం అనేవాళ్ళు ఉన్నారు. ఊరు వదిలిపెట్టి ఎక్కడికన్నా దేశం వదిలిపెట్టి పారిపోతామనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువుకు మొరపెడితే ఏ రీతిగా నిన్ను గోతులో నుండి పైకి లేపుతాడోననేది నీవు అద్భుతమైన రీతిగా ఆయన ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతావు. వారు పడిన గోతులలో నుండి వారిని పైకి లేపుతాడు, వారిని విడిపిస్తాడు. ఈ రోజున ప్రభువును నమ్మిన వారు ఎందరో ఆ గోతులో నుండి దేవునికి మొరపెట్టినప్పుడు వారు బహిరంగంగా దేవుని సాక్షులుగా జీవిస్తున్నారు. ఎందుకు? దావీదే అన్నాడు చూడండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఎదురు పడిపోయాడు ఆయన. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఆ ఊబిలో పడ్డవాడు పైకి రావాలని ప్రయత్నించే కొద్దీ మరింత కూరుకుపోతాడే కానీ పైకి రాలేడు. నీ పాపముల్లో నుండి, నీ చెడు దురభ్యాసాల్లో నుంచి, నీ అప్పుల్లో నుంచి నువ్వు బయటికి రావడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా ఇంకొక చోట అప్పు చేసి ఈ అప్పు తీర్చి, ఇంకో చోట అప్పు చేసి ఈ అప్పు తీర్చి, ఇలాగా కొంతకాలం నీవు ఏదో విధంగా ముందుకు పోతావేమో కానీ బయటపడే మార్గం నీ వల్ల కాదు. ఎంతోమంది వాళ్ళ వ్యభిచారం అనే ఊబిలో పడిపోతున్నారు. కామ ఇచ్చలకు చోటిచ్చి అనవసరమైన స్నేహాలు చేసి వివాహేతర సంబంధాలు పెట్టుకొని అటు భార్యను సంతోషపెట్టలేక ఇటు బిడ్డల కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని గిల్టీ కాన్షియన్స్తో తను మోసపోతూ తాను నాశనం చేసుకుంటూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నాను. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేపాడు. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడుననుంది బైబిల్. దేవునిది వెతకకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వ్యభిచరించకూడదు అని చెప్పిన మాటను మీరి మోహపు చూపుతో ఒక స్త్రీని చూచేవాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడన్న మాటను మీరి నీవు గోతులో పడి ఇప్పుడు గోల పెడుతున్నావేమో. ఇప్పుడైనా మొరపెడితే కన్నీరు గారిస్తే, పశ్చాత్తాపడితే. ఈ రోజున మనుషులు ఎలాగుండారంటండి, తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకోరు. తప్పు చేసావని ఎవరన్నా చెప్తే వాళ్ళ మీద తిరగబడి తిట్టేవాళ్ళు గారు, వాళ్ళ మీద తిరగబడేవారే ఉన్నారే కానీ అయ్యో నా తప్పును నేను ఒప్పుకోవాలే అని పశ్చాత్తాపడేవారుగా లేరండి. అందుకే ఆ గోతుల్లో నుండి బయటకు పడలేరు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. నువ్వు తప్పు చేసావని ప్రవక్త చెప్పినప్పుడు అయ్యా నేను పాపము చేశాను ఒప్పుకున్నాడు. అందుకే చెప్పగలిగాడు, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దగ్గ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపి బండపై నా పాదములు స్థిరపరిచాడు. యేసు ప్రభు చేసే గొప్ప విషయం ఏంటంటే నిన్ను విడిపించటమే కాదు, నీకు జయమిస్తాడు. నీ జ్వరం తగ్గింది, ఒక క్రోసిన్ వేసుకుంటే, ఒక మెడిసిన్ వేసుకుంటే అంటారు, మళ్ళీ కాసేపటికి వస్తుందే. ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే పెయిన్ తగ్గింది, మళ్ళీ పెయిన్ వస్తుందే. కానీ ప్రభువు నిన్ను విడిపిస్తే అది ఎన్నటన్నటికి విడుదల, అది నిజమైన స్వస్థత. గోతుల్లో నుండి బయటికి లేపి నేను నిన్ను స్థిరపరుస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కష్టకాలములో ఉన్న
సహోదర సహోదరులారా, మీ కష్టాలు ఏంటో నాకు తెలియదు, కానీ అవి శారీర మానసిక ఆధ్యాత్మిక బాధలు ఏవైనప్పటికీ, సమస్యలు ఏవైనప్పటికీ నీ దేవునికి మొరపెట్టండి. తన వాక్కును పంపి మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు విడిపించినప్పుడు, దేవుడు స్వస్థపరిచినప్పుడు, దేవుడు మేలు చేసినప్పుడు మనం దేవుడిని స్తుతించి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలని దేవుడిని స్తుతిస్తూ మనం విరిగి నలిగిన హృదయంతో ముందుకు సాగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఎంతమంది కష్టాల్లో ఉన్నారో చూడయ్యా. అది మానసిక వేదనైనా, అది కుటుంబ సమస్యనైనా అయినా, అది శరీర బాధ అయినా, అది వరదల వల్ల సమస్య అయినా, అది నిరుద్యోగ సమస్య అయినా, అది 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 అపనిందలు మోయవలసిన స్థితి అయినా, అది తాము చేసిన పాపముల వల్ల పడుతున్న వేదన అయినా, నీకు మొర్ర పెడితే ఆ గిల్ట్ నుంచి, ఆ దోషము నుండి, ఆ యొక్క శాపము నుండి మమ్మల్ని విడిపిస్తామని మేము విశ్వసించటకు సహాయం ఇచ్చేది. నీ వాక్కును పంపిన ఆయన మమ్మల్ని స్వస్థపరుస్తారన్నావు. ఇదిగో ఈ ఉదయం నీ వాక్కును ఆయన ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరెవరి హృదయముల్లోనికి పంపుచున్నావు. రెండంచెల ఖడ్గము వంటి సజీవమైన నీ వాక్యం వారి హృదయంలో దూరి అది అక్కడ క్రియ జరిగించుటకు, వారి స్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపడుటకు, స్వస్థత పొందుటకు, మేలు పొందుటకు, ఆశ్చర్యమైన సాక్ష్యాలు చెప్పుటకు పరిశుద్ధాత్మని కార్యములను జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. మేమందరం ఉపవాస ప్రార్థనలో మళ్ళీ మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన విడుదల కలుగజేస్తారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లో టైప్ చేయండి. దాన్ని బట్టి ప్రభుని స్తుతించడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. ప్రభు చిత్తమైతే ఇదిగో రాజమండ్రిలో 16వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వారు అందరూ రండి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు వస్తారు, ఎదురు చూస్తున్నాం. ఈలోగా ఈ వరద ప్రభావంలో ఉన్న ప్రాంతాలన్నీ సద్దుమణుగుతాయని, మంచి వాతావరణం దేవుడు ఇచ్చినట్లుగా, దేవుడు తన కార్యాన్ని జరిగించినట్లుగా మీ ప్రార్థనలో కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రభు చిత్తమైతే ఇంకా అనేక స్థలాల్లో, ఇతర దేశాల్లో కూడా గెట్ టుగెదర్లు పెట్టాలని ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనలో వాటిని గుర్తుపెట్టుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, ఇవాళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థనా కూటం. మాతో పాటు మీరు జాయిన్ అవ్వచ్చు. కల్వరి ప్రతి దొరిలో 9 గంటలకు ఉపవాస ప్రార్థనలో మాతో కలిసి మీరును ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779
లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకొని రండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.